రివ్యూ ఆఫ్ ఇడ్లీ కొట్టు తెలుగు డబ్ మూవీ. ధనుష్ గారి డైరెక్షన్లో 4th ఫిల్మ్ ఇది. రాయన్ మంచి సక్సెస్ అయింది, బట్ లాస్ట్ టైం వచ్చిన నీక్ మూవీ కమర్షియల్గా ఫెయిల్ అయిపోయింది. కానీ నాకు ఆ సినిమా ఇష్టం. ఇప్పుడు ఇలా చెప్తే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందో లేదో. ఒక పక్క హీరోగా, ఇంకో పక్క డైరెక్టర్గా అసలు ఈ రెండింటిని ఎలా మేనేజ్ చేస్తున్నాడు ఈ మనిషి. ఎనీవేస్, ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే ధనుష్ గారు ఈ మూవీ ఈవెంట్లో మాట్లాడుతూ ఇది ప్యూర్ ఎమోషనల్ డ్రామా అనే మైండ్ సెట్తోనే రండి, మీ గుండెను బరువెక్కించి పంపుతామని ఒక క్లారిటీ ఇచ్చేశారు. సో ఇంక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏమీ లేవు. ఇంకా ట్రైలర్ చూసిన తర్వాత స్టోరీ మీద క్లియర్ ఐడియా వచ్చేసింది. తండ్రికి వారసత్వంగా వస్తున్న ఇడ్లీ కొట్టుని వద్దనుకుని విదేశాలు వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి ఆ ఇడ్లీ కొట్టుని చూసుకునే మన హీరోకి యాజ్ యూజువల్ విలన్స్ నుంచి తలకాయపోట్లు వస్తుంటాయి. ఇంకా తర్వాత ఏం జరిగిందో నేను చెప్పక్కర్లేదు, రొటీన్ రైటింగే. మూవీస్ మీద మీకు కొంచెం నాలెడ్జ్ ఉన్నా ఈజీగా స్టోరీ ఏంటో గెస్ కొడతారు. నా వరకు అయితే ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం. తక్కువ బడ్జెట్లో ప్యూర్ అటెంప్ట్ చేశారు, అటెంప్ట్ వరకు అప్రిషియేట్ చేయొచ్చు. కానీ ఇలాంటి కథలు, నేరేషన్లు, జరిగే ప్రొసీడింగ్స్ ఇవన్నీ 100% ప్రెడిక్టబుల్. కథలో ఏం జరగబోతుందో ప్రతిదీ మనకు ముందే తెలిసిపోద్ది. సో స్టోరీ ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం ఎమోషనల్ యాంగిల్ సైడే దీన్ని చూస్తే ధనుష్ గారు అని నిత్యమైన ఉన్నారు కాబట్టి ఈజీగా వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అయిపోగలం. వాళ్ళ నటన వల్లే సినిమాలో ఏం లేదని తెలిసినా కూడా చివరి వరకు చూడగలిగాను. ఇడ్లీ కొట్టు, నానా సెంటిమెంట్ ఇవి రెండు సెట్ అండ్ పార్ట్స్గా బాగానే వర్కౌట్ అయ్యాయి. అండ్ కొన్ని సీన్స్ కూడా బాగుంటాయి. కొన్ని సీన్స్ని మరీ ఎమోషనలైజ్ చేసేయాలని ప్రొలాంగ్ చేశారు. బేసిక్గా ఇలాంటి కథల్ని ఎంత రా స్టైల్లో నెరేట్ చేస్తే అంత ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఇందులో అది చాలా మిస్ అయిపోయింది. కమర్షియల్ లిబర్టీస్ తీసుకోవడం కాదు, కమర్షియల్ స్టైల్లోనే ఎలాంటి ఎమోషనల్ కథలు చెప్పాలనుకోవడం నాకు నచ్చలేదు. అండ్ రాజ్ కిరణ్ గారు, గీత గారు, నిత్య మేనన్ గారు, ధనుష్ గారు వీళ్ళంతా యాక్టింగ్లో తోపులు కనుక వీళ్ళ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని పక్కా రూటెడ్ అండ్ స్ట్రాంగ్ ఎమోషన్తో చెప్పేసి ఉంటే బాగుండేది కథనే. అట్లీస్ట్ కథ రొటీన్ అయినా ఎమోషనల్ సైడ్ చాలా గట్టిగా తగిలి ఉండేది. కానీ ఆ అటెంప్ట్ చేయలేదు. ఇంకా ఇలాంటి సినిమాలకి నిత్య మేనన్ కనుక కాస్ట్ చేయడం బిగ్గెస్ట్ అసెట్. ధనుష్ అండ్ నిత్య మేనన్ వీరిద్దరు బాండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది స్క్రీన్ మీద. భలే ఇన్వాల్వ్ అయిపోతారు ఇద్దరు, మనం కూడా వాళ్ళతో పాటు లీనమవుతాం. సినిమాలో ఎక్కడైనా మీరు నవ్వారంటే అది కేవలం నిత్య మేనన్ ఉన్న సీన్స్లోనే. మంచి ప్యూర్ రిలేషన్ ఉంటుంది ఇద్దరి మధ్య. అయితే వీళ్ళంతా ఓకే, కానీ ఎక్కువ అటెన్షన్ అయితే నాకు అరుణ్ విజయ్ గారు ఇచ్చారు. ఈగోయిస్టిక్ క్యారెక్టర్ అయింది, పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. అతన్ని చూస్తే మనకి కోపం వస్తుంది, ఆ లెవెల్ ఉంటుంది యాక్టింగ్. అవుట్డేటెడ్ విలన్ క్యారెక్టరైజేషనే, కానీ అరుణ్ విజయ్ గారు ఆ రోల్ చేయడం వల్ల సినిమాకి చాలా హెల్ప్ అయింది. యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ వరకు నాకు బాగానే నచ్చింది. అంటే ఇడ్లీ బ్యాక్ స్టోరీ, హీరో గారి లైఫ్ స్టైలు, ఫాదర్ ఎమోషను, ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్స్తో ఈజీగానే వెళ్ళిపోయింది. బట్ సెకండ్ హాఫే మరీ రాడ్. వెళ్ళే కొద్దీ ఇంకా సాగదీస్తానున్నారు. అయిపోయిందిరా అనుకున్న టైంకి మళ్ళీ ఏదోటి పెట్టి రన్ టైం కోసం కలుపుతూనే ఉన్నారు. ఈ కథని జస్ట్ 2 గంటల్లో చెప్పేసి ఉంటే నాకు ఈ ఫీలింగ్ ఉండబోదునేమో. రన్ టైం కోసం అన్నెసెసరీ మెలో డ్రామా అయితే పెట్టేశారు. దాన్ని జీవి ప్రకాష్ గారు తన ఆర్ఆర్తో ఎంత పైకి లేపుదామని చూసినా అస్సలు వర్కౌట్ కాలే. అండ్ తెలుగు సాంగ్స్ కూడా జస్ట్ ఓకే అంతే. కానీ కొన్ని ఎమోషనల్ సీన్స్ని లిఫ్ట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా హెల్ప్ అయింది. అండ్ నాకైతే ఇలాంటి మూవీ ఇప్పుడు కాదు, ఒక 15 years బ్యాక్ వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. ఇప్పుడు ఇలాంటివి చూపించి ఆడియన్స్ని ఏడిపించాలనుకోవడం కొంచెం కష్టమే, అది కూడా వెరీ సింపుల్ లైన్తో. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు, వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, మీ ఇష్టం. అడల్ట్ కంటెంటే ఉండదు. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5/5. See you in the next video. Take care friends and thank you.